అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగా తొలి సంతకం మన ఉద్యోగ అవసరాల నిమిత్తం డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా 5వ సంతకం స్కిల్ సెన్సస్ మీద సంతకం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగం అనే సమస్య ఈ రాష్ట్రాన్ని పట్టుకుని పీడిస్తుందో, గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక ఉద్యోగం కానీ ఒక పరిశ్రమ కానీ రావడం జరగలే. ఉన్న పరిశ్రమలు సుమారు 7-8 పరిశ్రమలు వెళ్ళిపోగా నిరుద్యోగ సమస్య అనేది పట్టి పీడించింది 5 సంవత్సరాలు. మరి దానికి విరుద్ధంగా ఏదైతే నిరుద్యోగంతో బాధపడుతున్న యువతని, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనం మధ్యకి వెళ్ళినప్పుడు ఎక్కువ నిరుద్యోగం సమస్యతో బాధపడుతున్నారని తెలిసి మరి ఎన్డీఏ కూడా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం 5వ సంతకం కూడా నిరుద్యోగుల గురించే మరి ఆలోచించి పెట్టడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకుని మన విఎస్ఎం కాలేజీలో జాబ్ మేళాలను పెట్టడం జరిగింది. జాబ్ మేళాలో ఈ రోజు వరకు 850 మందికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ రోజున ముఖ్యంగా ఈ డిఎస్సి పరీక్షల నిమిత్తం మనం కోచింగ్ ఇవ్వడానికి, ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. అలాగే ఆగస్టు 11వ తారీఖు నుంచి ఈ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తా ఉన్నాను. తప్పు చేసినప్పుడు ప్రెస్ లో తప్పు చేసామని ఇక్కడ తప్పు లేదు. నేను స్టార్టింగ్ చెప్పాను, ఎవరైనా కానీ ప్రశ్నించే హక్కు మీకుంది, రాసే హక్కు మీకుంది. కానీ ఒక టీవీ ఛానల్ ప్రత్యేకించి ఒక పనికిమాలిన టీవీ ఛానల్ సాక్షి ఏం రాయాలో కూడా తెలియకుండా ఒళ్ళు కోవెక్కి కొట్టుకుంటా ఉన్నది. అది మొన్న మీకు తెలుసు, 34 మంది వైసీపీ కార్యకర్తలు చంపేశారని ఒక మోసపూరితమైన స్టేట్మెంట్ ఇస్తూ మరి ప్రెస్ మీట్ లో కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ 34 మంది పేర్లు ఇవ్వమంటే పారిపోయారు. అలాగే అక్కడ జరిగింది 1-2 జరిగి ఉండొచ్చు. అలాగే ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా 1-2 జరిగినాయి ఇలాంటి సందర్భాలు. అవి మానేసి 34 మంది అని చెప్పడం ఈ సాక్షి టీవీ డబ్బు కొట్టడం, ఈ పనికి మారింది. పోనీ 34 మంది పేర్లు చెప్పమన్నప్పుడు ఆయన మొఖం చాటేయడం. మరి సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా మరి సింహం సింగిల్ గా కాదు, ఏకంగా ఇంకా 10 మందిని ఇచ్చారు. ఆయన కూడా అసెంబ్లీకి రాలే, మొఖం చూపించడానికి భయం. ఆ 5 ఏళ్ల పాలన అవినీతి ఎక్కడ అడుగుతారా, ప్రశ్నిస్తారా, వాటికి సమాధానం చెప్పాలన్న భయం. ఈ ఛానల్ మళ్ళీ మొన్న ఏదో నా కూడా ఉన్న వాళ్ళు ఏదో చిన్న ఫ్రాడ్ విషయంలో దొరికారు, అది నేను ప్రోత్సహిస్తున్నానని చెప్పేసి రాయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి, నా ఫోటో పెట్టి. వాడికి ఆ పేపర్ చదివి వాళ్ళు లేరు, టీవీ చూసి వాళ్ళు లేరు. ఏదో ఒకటి చేయాలి కాంట్రవర్సీ. కాబట్టి ఇప్పుడు ఆ విషయం మీద చెప్పదలిచాను. 2 కార్యకర్తలు, ఒకటి జనసేన, ఒకటి టీడీపీ, వాళ్ళిద్దరూ ఒక కేసులో ఇరుక్కున్నారు. ఆ కేసు నిమిత్తం మినిస్టర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తా ఉన్నారు. ఇన్వాల్వ్మెంట్ ఉంటే కేసు ఎందుకు ఉంటుందండి? చట్టం దాని పని చేసుకుంటూ వెళ్ళింది, ఎక్కడా ప్రభావితం అవ్వలేదు. మీకు ఏ విధమైన అనుమానాలు ఉంటే వెళ్ళి పోలీస్ శాఖని మీరు అడగవచ్చు. వాడి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. వాడి కోసం గాలింపు చర్యలు కూడా జరిగాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.